హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఈరోజు నిఫ్టీ 27 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. హెవీ మూమెంటం అయితే కనిపించలేదు. ఈ రోజులో కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగే జరిగిందని చెప్పుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ 215 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. అంటే కంపారిటివ్లీ నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్గా క్లోజ్ అయిందని చెప్పొచ్చు. నిఫ్టీ 50 స్టాక్స్లో ప్రైస్ గెయినర్స్ అండ్ ప్రైస్ లూజర్స్లో చూస్తే ప్రైస్ గెయినర్స్లో టాప్లో ఉంది ఎన్టీపీసీ, తర్వాత జేఎస్డబ్ల్యూ స్టీల్, హిండాల్కో, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్ఎన్టీ. నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో బజాజ్ ఫైనాన్స్ టాప్లో ఉంది, తర్వాత హిందుస్థాన్ యూనిలీవర్, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ లైఫ్, బ్రిటానియా ఇవి నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఇందులో నుంచే మనం రెండు స్టాక్స్కి ఈరోజు టెక్నికల్గా చార్ట్ కూడా చూద్దాం. ఫస్ట్ నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్ చూసుకుందాం. నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ మనం గతంలో వేసుకున్న లెవెల్స్లో పెద్దగా మార్పులు ఏం లేదు. మన కీ లెవెల్లో మాత్రం చిన్న మార్పు ఉంది. ఇప్పుడు 25,020 దగ్గర ఉంది మన కీ లెవెల్. సో ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా బై అండ్ డిప్ మోడ్లో ఉండొచ్చు. ఇప్పుడు ఇమీడియట్గా సపోర్ట్ పాయింట్స్ చూస్తే 25,250. ఈరోజు క్లోజింగ్ 25,383 దగ్గర క్లోజ్ అయింది. ఇమీడియట్ సపోర్ట్ 25,250. దానికన్నా కిందకు వస్తే 25,150. కీ లెవెల్ వచ్చి 25,020. హయ్యర్ సైడ్ మనం రెసిస్టెన్స్ పాయింట్స్ 25,512. దాన్ని క్రాస్ చేసి పైకి వెళ్తే 25,630. ఇవి పొజిషనల్గా నిఫ్టీకి ట్రేడింగ్ లెవెల్స్. సో ఈ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది. సో ఈ రోజు క్లోజింగ్ 52,153 దగ్గర క్లోజ్ అయింది. ఒకటి మనం గతంలో ఒక కన్సాలిడేటెడ్ జోన్ అనుకున్నాం, దాన్ని క్రాస్ చేసి ఫ్రైడే రోజు దానిపైనే క్లోజ్ అయింది. సో అండ్ డ్రాగన్ ఫ్లై డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ రోజు ఇంకా అప్పర్ సైడ్కి వచ్చింది. ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ లెవెల్స్, ఫస్ట్ రెసిస్టెన్స్ 52,460. దీన్ని క్రాస్ చేసి పైకి వెళ్తే 52,880. ఇవి రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్ మనకు ఒక ఆపర్చునిటీ రావచ్చు. మన కీ లెవెల్ దగ్గరికి వస్తే 51,320. సో నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అనుకోవచ్చు. ఫస్ట్ సపోర్ట్ 51,800, తర్వాత 51,590. ఇవి రెండు కూడా స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటాయి. ఫర్ ఎనీ రీజన్ 51,590కి వస్తే మనం ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు, మన కీ లెవెల్ని స్టాప్ లాస్ లాగా పెట్టుకొని బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ ఇప్పుడు మనం రెండు స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. మనం ఇందాక అనుకున్నట్టుగానే ఫస్ట్ స్టాక్ వచ్చి ఎన్టీపీసీ. ఇది ఎన్టీపీసీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఒక ర్యాలీ, చిన్న కరెక్షన్, మళ్ళీ ర్యాలీ, మళ్ళీ కరెక్షన్, తర్వాత ఇప్పుడు ఫర్దర్గా ర్యాలీ ఎక్స్టెండ్ అవుతుంది. సో ఈ ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 411 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. ఇంట్రాడేలో ఏదైనా డిప్ వచ్చి ప్రీవియస్ డే హైని టచ్ చేస్తే అది ఒక మంచి లాంగ్ ఎంట్రీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. అరౌండ్ 405, 6, 7 లెవెల్స్. ఫస్ట్ రెసిస్టెన్స్ దీంట్లో ఈ ప్రీవియస్ హైనే రెసిస్టెన్స్ లాగా తీసుకోవచ్చు, 418. దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ 425. సో ఇవి రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఇక్కడికి వచ్చినప్పుడు మనం దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఈ స్టాక్లో వీక్నెస్ ఓన్లీ వీక్లీ పివోట్ లెవెల్ కన్నా కిందకి వెళ్తేనే దీంట్లో కొంత వీక్నెస్ రావచ్చు. అది 398 దగ్గర ఉంది. సో మనకి రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్గా ఉంటుంది. దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఎన్టీపీసీ. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి ఫోర్టిస్ హెల్త్ కేర్. సో ర్యాలీ కంటిన్యూ అవుతుంది. కంటిన్యూస్గా ర్యాలీ ఫర్దర్గా అప్ సైడ్కే వెళ్తుంది. ఎక్కడ కూడా చిన్న మనకి ఒక కరెక్షన్ లాంటిది పెద్దగా రాలేదు ఇప్పటి వరకు. సో ఇక్కడ ఒకటి మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ ఉంది 604 ఆర్ 605 దగ్గర. సో ఈ లెవెల్ని కొంచెం మనం డైరెక్ట్గా జాగ్రత్తగా వాచ్ చేయాలి. సో 605 దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. వన్స్ ఇది ప్రాఫిట్ బుకింగ్ జరిగి కొంత పుల్ బ్యాక్ వస్తే 580 మనకి ఒక మంచి ఎంట్రీ లెవెల్ లాగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రిస్క్ టు రివార్డ్ చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇచ్చి 1 or 2 డేస్లో ఒక లోయర్ లెవెల్కి వస్తే మాత్రం 580 మనకు మంచి లెవెల్ అనుకోవచ్చు. ఇది ఎంట్రీ పాయింట్ లాగా మనం ప్లాన్ చేసుకొని 570 కన్నా కింద మన స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో 1605ని కూడా క్రాస్ చేసి పైకి వెళ్తే మాత్రం 635 వరకు అప్ సైడ్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఫోర్టిస్ హెల్త్ కేర్. ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈరోజు బాగా పెరిగిన స్టాక్ తీసుకుందాం. అది బిఎస్సి లిమిటెడ్. బిఎస్సిలో ఈరోజు స్ట్రాంగ్ మొమెంటం కనిపించింది. అది 18% కన్నా ఎక్కువ ర్యాలీగా వెళ్ళింది. ఎక్కడ రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి, ఒకవేళ డౌన్ సైడ్కి వస్తే మనం ఎక్కడ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు, ఆ లెవెల్స్ ఒకసారి
బిఎస్సి డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ ఒక స్ట్రాంగ్ ర్యాలీ, ఇక్కడ చూస్తే మనకి ర్యాలీ కన్సాలిడేషన్ అయింది, మళ్ళీ ర్యాలీ, కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది. ఇది కొంత చిన్న కరెక్టివ్ వేవ్ అనుకోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్గా ఎక్స్టెండ్ అవుతుంది ర్యాలీ. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లెవెల్ని ఈరోజు బ్రేక్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది. 3265 బ్రేక్అవుట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. 3200 నుంచి 3265 ఈ జోన్ మనకి ఒక బ్రేక్అవుట్ జోన్ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి 3431 దగ్గర క్లోజ్ అయింది. స్టాక్ని కొంచెం మానిటర్ చేయాలి. ఇది పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ 3270 ఆర్ 65 లెవెల్స్కి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. వన్స్ ఈరోజు హైని క్రాస్ చేస్తే 3460 ఈరోజు హై, దాన్ని క్రాస్ చేస్తే మాత్రం ఫర్దర్గా అప్ సైడ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అది 3900 వరకు వెళ్ళటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. స్టాక్ని మానిటర్ చేస్తూ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. వీక్నెస్ ఓన్లీ 3000 కన్నా కిందకు వస్తేనే కొంత వీక్నెస్ రావచ్చు స్టాక్లో. ఆ లెవెల్ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు బిఎస్సి. రేపటి వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.